the banker to every Indian. వచ్చేసింది మళ్ళీ T20 పండుగ వచ్చేసింది. ఇండియాస్ టూర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా 4 T20 మ్యాచెస్ జరగబోతున్నాయి. దాంట్లో మొట్టమొదటిది ఇవాళ కింగ్స్ మీడ్ డర్బన్ లో జరగబోతోంది. కాసేపటి క్రితం టాస్ జరిగింది అండ్ సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ టాస్ గెలిచి ఇదిగోండి మేము బౌలింగ్ చేస్తామా, మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేయండి అని చెప్పి ఇండియాని ఆహ్వానించారన్నమాట. టాప్ ఆర్డర్ లో ఎవరున్నారు? సంజు శాంసన్ మనం 100 కొట్టిన తర్వాత ఆబ్వియస్లీ మరి తను మంచి మూడ్ లో మంచి ఫామ్ లో వాంట్స్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మన తెలుగు అబ్బాయి అక్కడ ఉన్నాడు మధ్యలో. Playing for South Africa, Rickerton, వాళ్ళ ఓపెనర్ along with Markram, Stubbs at number 3 and Henrik Klaasen, David Miller. So వీళ్ళ దగ్గర కూడా బోల్డ్ అంతమంది బ్యాటర్స్ ఉన్నారు along with Marco Jansen as the all rounder. ఎక్సైటింగ్ సిరీస్ ఉండబోతుంది. 40-20s ఉండబోతుంది అండ్ సంజు ఇక్కడ 604 రన్స్ ఉన్నాయి, ఒక సెంచరీ అండ్ 2 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 144.50 అండ్ తన పార్ట్నర్ అభిషేక్ శర్మ 174 రన్స్ ఉన్నాయి, ఒక సెంచరీ ఉంది అగైన్స్ జింబాబ్వే. రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ అండ్ విత్ ద బాల్ మార్కో జెన్సన్ 13 వికెట్స్ ఉన్నాయి. టాల్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. Here we go. డర్బన్ లో బౌన్స్ ఎక్కువ ఉంటుంది. ఎయిడెన్ మార్కరమ్ అండ్ క్యాచ్ అన్న కాల్, బట్ ఫెచ్ చేయాలి బాల్ ని ఎందుకంటే అది బౌండరీకి వెళ్ళిపోయింది. సరిగా టైం అవ్వలేదు బట్ ఇన్ఫీల్డ్ పైనుంచి ఆడేస్తే ఏముంది, బాల్ వెళ్ళిపోయి అబ్బో స్విమ్మింగ్ పూల్ డైవ్ చేశాడు కేశవ్ మహారాజ్. బాల్ ఎక్కడో తను ఎక్కడో డైవ్ చేశాడు. బ్యూటిఫుల్ ఇన్సైడ్ అవుట్, అద్భుతమైన షాట్. మళ్ళీ ఇన్సైడ్ అవుట్, లెగ్ స్టంప్ బయటికి జరిగి మరీ ఆడాడు. ఎక్స్ట్రావిగెంట్ షాట్ ఆడే ప్రయత్నం, ఫీల్డర్ బ్రిలియంట్ క్యాచ్. అగ్రెసివ్ బౌలర్ మంచిగా ముందే పిచ్ చేస్తాడు కానీ ఇక్కడ అభిషేక్ శర్మ ఇంకొకసారి ఆ 6 స్కోర్ చేయడానికి ట్రై చేశాడు కానీ మార్కరం మాత్రం చాలా అద్భుతమైన ఫీల్డర్, టెరిఫిక్ క్యాచ్ అది. అభిషేక్ శర్మ 7 runs కి 24 for 1. సూర్యకుమార్ యాదవ్ ఇండియా కెప్టెన్. ఓ బ్యూటిఫుల్ షాట్, ఆహాహాహా, అందం చందం అదిరింది గురు. ఇలాంటి బాల్ చేస్తే వస్తుంది ఆ స్కోర్ బికాస్ సూర్యకి చాలా ఇష్టం. స్వాంగ్ టు ద లెగ్ సైడ్, ఓ 2 బౌన్సెస్ అండ్ దెన్ బౌండరీ అవతలకి. ఓ వాట్ ఎ పికప్ షాట్, ఇది మేక్ మై ట్రిప్ మాక్సిమం. అలా లాస్ట్ సెకండ్ లో ఆడాడు, ఏంటి వెళ్ళిపోయింది అది బౌండరీకి. సంజు శాంసన్ మిడిల్ ఆఫ్ ద బ్యాట్ పుల్ చేశాడు. పికప్ ఎయిర్ లో మాక్సిమం. ఇది బ్యాక్ టు బ్యాక్ సంజు శాంసన్ మేక్ మై ట్రిప్ లాంగెస్ట్ సిక్సర్ రేస్ లో ఉంటుంది డెఫినెట్ గా. దీంతో తన 50 స్కోర్ చేశాడు సంజు శాంసన్. స్లో వన్ పిక్ చేశాడు, కవర్ ఫీల్డర్ పై నుంచి బౌండరీ. పికప్ డిస్టెన్స్ క్రూగా మొత్తం మీద వికెట్ వచ్చింది. ఫింగర్స్ రోల్ చేయడం, అక్కటర్ లాంటి డెలివరీ, పేస్ రాలేదు. సూర్యకుమార్ యాదవ్ షాట్లో కమిట్ అవ్వడం, ఈజీ క్యాచ్. కానీ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ బ్యాక్ టు ద పెవిలియన్, 21 కి అవుట్, ఇండియా 90 for 2. న్యూ బ్యాటర్ తిలక్ వర్మ ఈసారి చాలాసేపు ఎయిర్లో ఉన్నది, డిస్టెన్స్ వచ్చేట్టుగా లేదు, ఫీల్డ్ దగ్గరగా, బాల్ మాత్రం బయటికి వెళ్ళిపోయింది. అలా స్టెప్ అవుట్ అండ్ బ్యాంగ్, మరొక మేక్ మై ట్రిప్ మాక్సిమం. మళ్ళీ షాట్ ఆఫ్ డెలివరీ గ్యాప్ లో ఉందా? ఎస్ ఆఫ్ కోర్స్. ఇది యాక్చువల్లీ స్లాట్ లో ఉండింది, సరిగా కనెక్షన్ కుదరకపోయినా కూడా 4 అయితే ఓ జేబులో వేసుకుంటాడు తిలక్ వర్మ. స్టాండ్ అండ్ డెలివర్, మరొక మేక్ మై ట్రిప్ మాక్సిమం. అండ్ ఆ షాట్ హెడ్ పక్క నుంచే బాల్ ఆడాడు, తెలివైన షాట్, మరో 4. సమన్ చేశాడు, అవుట్ సైడ్ ఎడ్జ్, మరొక 4. ఓ వావ్, టేక్ దట్, వెరీ గుడ్ షాట్. ఆ ఫీల్డ్ అంతా లోపలే ఉంది, మరో 4. ఓ వావ్, చాలా ధైర్యమైన షాట్, మరొక 6. షాట్ ఆఫ్ డెలివరీ అండ్ దేర్ యు గో, 6 నెంబర్ 9.
అండ్ సంజు సెన్సేషనల్ శాంసన్ సెకండ్ సెంచరీ T20 ఇంటర్నేషనల్స్ లో మొన్నే అదిరిపోయింది. మొన్న హైదరాబాద్ లో, ఇవాళ డర్బన్ లో. మరో బ్యూటిఫుల్ షార్ట్ ఫైలింగ్ ని తప్పించాడు. ఇంకొక 4 కూడా. స్కాయో ఇవాళ తన పుట్టినరోజు. అబ్బే అయితే మార్కెట్ సంబంధం అంటున్నాడు. సిక్సర్ గురించి ట్రై చేయడం అవుట్ సైడ్ ది ఆఫ్ టర్న్ నుంచి, అది కూడా మిస్ టైం అయింది. చాలాసేపు గాల్లో కూడా ఉండింది. అండ్ ఇక్కడ క్యాచ్ కూడా పూర్తి చేయడం. మాకో ఎన్సన్ 18 బాల్స్లో 33 రన్స్కి అవుట్ అయ్యాడు. ఇండియా 167 for 3. హార్దిక్ పాండ్యా మిడిల్ ఆఫ్ ద బ్యాట్. ఇది మేక్ మై ట్రిప్ లాంగెస్ట్ సిక్సర్ లో ఇంకొంచెం ముందరుకుంటుంది. ఇది కూడా మిడిల్ అయింది. బ్యాక్ టు బ్యాక్. కానీ సూపర్ క్యాచ్ అది. సంజు శాంసన్ నా బ్యాక్ ఫుట్ లో కూడా సిక్సెస్ కొట్టడం చూసాం, కానీ ఈసారి కొంచెం బ్యాట్ పైన భాగం దాకింది. కానీ ఎక్స్ట్రాడినరీ క్యాచ్ ట్రిస్టన్ స్టాప్స్ నుంచి. సంజు శాంసన్ సూపర్ నాక్ తన 107 కి అవుట్. ఇండియా 175 for 4. న్యూ బ్యాటర్ రింకు సింగ్ స్టెప్ అవుట్ గ్యాప్ లో ప్లే చేశాడు. ఫస్ట్ బౌండరీ రింకు బ్యాట్ నుంచి ఖాతా ఓపెన్ చేస్తాడు ఈ బౌండరీ తోటి. స్లైడ్ చేశాడు అవుట్ సైడ్ ఆస్టమ్. హ్యాండ్ ఫీల్డర్ చేతులకి స్ట్రైట్ గా. మరొకసారి చూడొచ్చు, కోజియా ఫింగర్స్ రోల్ చేశాడు పర్ఫెక్ట్ గా డిస్గైజ్ అండ్ వైడ్ అవుట్ సైడ్ ఆస్టమ్ ఫీల్డ్ ప్రకారం వేయడం. హార్దిక్ పాండ్యా ఫుల్ స్వింగ్ తో బ్యాట్, బట్ ఆ పేస్ ఆన్ బాల్ ఉండదు కాబట్టి ఈజీగా క్యాచ్ గా మారడం. హార్దిక్ పాండ్యా 2 runs కి అవుట్. ఇండియా 181 for 5. అక్షర్ పటేల్ ని బ్యాటర్ ఫ్రీ ఫ్లో బౌండరీ తోటి స్టార్ట్ అవుతుంది ఓవర్. ఈసారి కీపర్ పక్క నుంచి బౌండరీ. ఇది అపీల్ చేస్తున్నారు అక్కడ. గ్లౌక్ తగిలిందా? ఇంకో వికెట్ కోల్పోతుంది టీమ్ ఇండియా. తన ప్లాన్ ప్రకారం ఎక్కువ ఆపర్చునిటీ ఇవ్వదు. ఆ చేంజ్ ఆఫ్ పేస్ డెలివరీ మాట్లాడుతున్నాం. ఇన్ టు ద వికెట్ షార్ట్ పేస్ డెలివరీ. కొంచెం అర్లీగా ఆడేశాడు రింకు. ఆఫ్ ద గ్లవ్. క్లాసన్ గుడ్ క్యాచ్. అది కొంచెం లో ఉండే. రింకు అవుట్. 11 runs కి ఇండియా 194 for 6. సరే ఆ కవర్ ఫీల్డ్ పై నుంచి హర్షదీప్ బౌండరీ స్కోర్ చేశాడు. పాయింట్ ఫీల్డ్ పై నుంచి స్ట్రైట్ గా ఫీల్డర్ చేతుల్లోకి. యాన్సన్ మంచిగా మిక్స్ చేస్తున్నాడు లెన్స్. అని ఇక్కడ కూడా ఆ ఫింగర్స్ రోల్ చేశారు. షార్ట్ పేస్ డెలివరీ వేసినా కానీ అక్కడ పేస్ ఇస్తలేడు. అండ్ వాళ్ళ స్లాట్లో వాళ్ళ స్ట్రాంగ్ ఏరియాలో వేయకుండా అవుట్ సైడ్ ఆస్టమ్ వేయడం. అక్షర్ పటేల్ అవుట్ 7 కి 199 for 7. రవి బిష్ణోయ్ న్యూ బ్యాటర్. లాస్ట్ బాల్. బిష్ణోయ్ పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో బీట్ అయిపోయినాడు. అక్కడ రన్అట్ కి ఛాన్స్ ఉంటుందా? ఇటువైపు వచ్చేసాడు ఆయన. అక్కడికి వెళ్ళాడు. యాక్చువల్గా కొంచెం ముందు డ్రాగ్ చేస్తుంటే రీచ్ అయ్యాడు. బ్యాట్ ఎయిర్లో కనబడుతుంది. లాస్ట్ బాల్ కి రన్ అవుట్ రవి బిష్ణోయ్. దీంతో ఇండియా 202 for 8 20 ఓవర్స్లో. టీమిండియా బ్యాటింగ్ కార్డులో సెంచరీ స్కోర్ చేశాడు సంజు శాంసన్ 50 balls లో 107. తిలక్ వర్మ 18 balls 33 runs. వాళ్ళిద్దరే టాప్ బ్యాటర్స్. సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ గెలవాలంటే వాళ్ళకి కావాల్సిన రన్స్ 203. అండ్ మార్క్రమ్ T20 కెరీర్స్లో 1319 runs ఉన్నవి. 9 హాఫ్ సెంచరీస్ ఉన్నవి. విల్కల్సన్ 9 innings 206 runs, ఒక హాఫ్ సెంచరీ, బెస్ట్ 76. బౌలింగ్లో హర్షదీప్ 87 wickets ఉన్నవి, 4 wicket haul 2 times ఉన్నవి, బెస్ట్ 4 for 9. ఫస్ట్ బాల్ హర్షదీప్. ఫస్ట్ బాలే అంత అనుకున్నట్టుగా అక్కడ రవి బిష్ణోయ్ చిన్న ఫంబుల్ షాట్. అక్కడ గ్యాప్ లో ఖాతా బౌండరీతో ఓపెన్ అవుతుంది మార్క్రమ్ ది అండ్ సౌత్ ఆఫ్రికాది. ఫుల్ ఫేస్ ఆఫ్ ద బ్యాట్ మిడ్ ఆఫ్ ఫీల్డ్ పక్క నుంచి బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ మార్క్రమ్. ఇట్స్ అండ్ గాన్. 2 boundaries. ఆ తర్వాత వికెట్. హర్షదీప్ ఫస్ట్ బ్రేక్ త్రూ అందించాడు టీమిండియాకి. కెప్టెన్ మార్క్రమ్ గాన్. మార్క్రమ్ 8 runs కి అవుట్. సౌత్ ఆఫ్రికా 8 for 1. స్టప్స్ న్యూ బ్యాటర్. ఎక్స్ట్రా ఎఫర్ట్స్ గ్యాప్ లో షాట్. ఫస్ట్ రన్స్. లవ్లీ టైమింగ్. బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్. రికల్టన్ ఫ్లిక్ చేశాడు మిడిల్ ఆఫ్ ద బ్యాట్. 6. ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఎయిర్లో అండ్ గాన్. ఆవేష్ ఖాన్ కి వికెట్. స్టంప్ స్ట్రగుల్ అయ్యాడు.
రన్ స్కోర్ చేయడానికి. బ్యాక్ ఫుట్ లో ఆడే ప్రయత్నం, ఎలివేషన్ రాలేదు, స్ట్రైట్ గా ఫీల్డర్ చేతుల్లోకి. రెండో వికెట్ కోల్పోయింది. స్టాప్స్ అవుట్ అయ్యాడు. 11 balls లో 11 runs కి 30 for సౌత్ ఆఫ్రికా. హెన్రిచ్ క్లాసన్ న్యూ బ్యాటర్. రికల్చన్ షాట్స్ ఆడాలి తెలుసు ఇంకా ఇక్కడ నుంచి. గుడ్ స్టాప్ అండ్ బౌండరీని మాత్రం సిగ్నల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది బౌండరీ అని. బౌండరీ దొక్కుతుంది. పెద్ద షాట్, పికప్, డిస్టెన్స్ వస్తుందా? ఎస్, మాక్సిమం. స్కాయా రికల్టన్ కనెక్షన్ గొప్పగా కుదరలేదు. అండ్ తిలక్ వర్మ ద బర్త్డే బాయ్ ఆ క్యాచ్ ని ఈజీగా పూర్తి చేశాడు. వరుణ్ చక్రవర్తి తన ఫస్ట్ ఓవర్ లోనే ఆ బ్రేక్ త్రూ అందించి పెట్టాడు టీం కోసం. ద మిస్టరీ స్పిన్నర్, మిస్టరీ కంటిన్యూ అవుతూనే ఉంది. రికల్టన్ 21 అవుట్, సౌత్ ఆఫ్రికా 44 for 3. ఫెంటాస్టిక్ షాట్. మిల్లర్ రెడీ, వెయిట్ చేస్తున్నాడు ఈ షాట్ ఆడడానికి, ఫస్ట్ పోతానికి. ఈసారి అయితే ఆ 4 ని ఎవరు ఆపలేరు. సాలిడ్ హిట్, మేక్ మై ట్రిప్ మాక్సిమం. అండ్ ఆఫ్ ద బ్యాక్ ఫుట్, గ్యాప్ లో కూడా ఉంది, దాన్ని ఎవరు ఆపలేరు. 6 అండ్ నెంబర్ 100 ఈ ఇయర్ లో క్లోజ్ అండ్ బ్యాట్ నుంచి T20s లో. ఇది కూడా ఈసారి బ్యాక్ ఫుట్ లో, డిస్టెన్స్ రాలేదు, స్ట్రైట్ గా ఫీల్డర్ చేతుల్లోకి. బ్యాక్ టు ద పెవిలియన్, స్వీట్ రివెంజ్. ఇదైతే 6 ఇచ్చిన తర్వాత ఇక్కడ వికెట్ తీయడం బ్యాట్ పైన వైపు దాకింది, ఎందుకోసమే అది 6 వెళ్ళలేదు. క్లాసన్ 22 balls లో 25 runs కి అవుట్ అయ్యాడు. 86 for 4. క్రూగర్ డిస్టెన్స్ వస్తుందా? లేదు, చేతుల్లోకి. రెండో వికెట్ ఈ ఓవర్ లో. వరుణ్ చక్రవర్తి ఇద్దరు డేంజరస్ బ్యాటర్స్ అని పెవిలియన్ పంపించాడు. ఒకటి క్లాసన్, రెండో డేవిడ్ మిల్లా కిలాగాన్. మిల్లర్ 18 runs కి అవుట్ అయ్యాడు. 87 for 5 సౌత్ ఆఫ్రికా. ఎన్సన్ న్యూ బ్యాటర్ బిష్నోయ్. సరే, ఓ గాడ్, వాట్ ఎ క్యాచ్! హార్దిక్ పాండ్యా క్రూగర్ చేజ్ చేశాడు. సూపర్ క్యాచ్ అది. సౌత్ ఆఫ్రికా డీప్ ట్రబుల్లో 6th వికెట్ కోల్పోయింది 87 runs దగ్గర. క్రూగర్ 1 run కి అవుట్ అయ్యాడు. కేవలం 2 balls లో 87 for 6 సౌత్ ఆఫ్రికా. సిమిలెన్ న్యూ బ్యాటర్, లాంగ్ హ్యాండిల్, ఎయిర్ లో హ్యాండ్ 6. అపేల్, బిగ్ అపేల్, స్ట్రైట్ గా గివెన్. 6 స్కోర్ చేసిన తర్వాత లెంత్ లో ఆల్టరేషన్, కొంచెం లాగి వేయడం, ఇది స్కిడ్ అయిపోయింది, లేట్ అయిపోయాడు, అక్రాస్ ఆడేశాడు. సిమిలిన్ ఒక 6 స్కోర్ చేసి 6 runs కి అవుట్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికా 93 for 7. కోర్జియా, మాకో ఎన్సన్ లెగ్ సైడ్ వైపు క్రాకింగ్ షాట్ అండ్ బౌండరీ కూడా దొరుకుతుంది. సార్ స్ట్రైట్ గా ఆడాడు. బౌలర్ హెడ్ పై నుంచి చాలా లాంగ్ డిస్టెన్స్ ఇది. క్రాస్ బ్యాట్, మాక్సిమం. పెద్ద షాట్ కోసం ప్రయత్నం, ఎయిర్ లో ఫీల్డర్ హార్దిక్ పాండ్యానే వచ్చాడు ఈసారి. 3వ వికెట్ రవి బిష్ణోకి. ఈసారి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వేయడం అంత ముందు లేకుండే, ఈసారి ఆ లెంత్ అనేది. అండ్ ఎటువంటి తప్పు చేయలేదు హార్దిక్ పాండ్యా. ఎన్సన్ 12 runs కి అవుట్ అయ్యాడు. 114 for 8. న్యూ బ్యాటర్ కేశవ్ మహారాజ్. వాట్ ఎ క్రాకింగ్ షాట్! చాలా దూరం వెళ్ళింది. సింగిల్ హ్యాండ్ తో పట్టారా లేదా? ఇంకో సాలిడ్ కనెక్షన్, మరొక అవకాశం ఉంది. 1 hand 1 catch, మళ్ళీ డ్రాప్ అయింది. డైరెక్ట్ హిట్ కావాలి, అండ్ డైరెక్ట్ హిట్ సంపాదించాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. వావ్, మిస్అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్యన. సరే పరిగెడదామలే అని వెళ్ళిపోయాడు జెరాల్డ్ కోహెట్జియా. 23 అవుట్, సౌత్ ఆఫ్రికా 135 for 9. స్ట్రైట్ బౌలర్ పక్కన ఉండే బౌండరీ, అండ్ అన్యాయం చేశాడు. దాంతో ఈ మ్యాచ్ పూర్తయిపోయింది. వైడ్ ది క్రీజ్, యాంగిల్డ్ ఇన్, యార్కర్ కాదు, లైన్ ని పూర్తిగా మిస్ చేశాడు.
సౌత్ ఆఫ్రికా 141 పరుగులకి ఆల్ అవుట్. మొదటి మ్యాచ్ లో గెలుపు నమోదు చేసుకొని ఇంత కన్విన్సింగ్ గా గెలిచిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కెప్టెన్ సూర్యకి, తన టీంలో ఉన్న అందరికీ కూడా. సో సంక్షిప్తంగా ఏమిట్రా జరిగింది మ్యాచ్ లో అంటే, ఇండియా మొదట బ్యాటింగ్ చేస్తూ 202 పరుగులు చేశారు. థ్యాంక్ యూ టు సంజు శాంసన్, తన రెండో T20 ఇంటర్నేషనల్ సెంచరీ. అండ్ ఇన్ రిప్లై సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచారు. వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం 141 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయిపోయారు. అండ్ ఈ 4 మ్యాచ్ T20I సిరీస్ ని